J9 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాతా భీమాబాయి జయంతి ఉత్సవం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పూజ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి మాతృమూర్తి భీమాబాయి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది వడ్డీ నాగేశ్వర అధ్యక్షతన ముమ్మిడివరం పోలమ్మ చెరువు ఘటన ఘనంగా నిర్వహించారు. భీమాబాయి చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. అంబేద్కర్ కి జన్మనిచ్చిన మాతా భీమాబాయికి దేశంలోని దళిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలు రుణపడి ఉంటారని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు కోమనపల్లి సొసైటీ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు, బాలు, కాశీ, సిద్ధార్థ కుమార్, కాశీ సింహాద్రి వన్య, గోడి భాస్కర్రావు, పలివెల నరేష్, రేకాడి నోకరాజు, పోతాబత్తుల చిట్టిబాబు, గొల్లపల్లి గోపి మొదలగు వారు పాల్గొన్నారు. భీమాబాయి గారి జయంతి జరుపుకుంటున్నారు. మరి ఆవిడ చేసిన త్యాగం అంత ఇంత కాదు. ఎందుకంటే మరి 14వ సంతానంగా అంబేద్కర్ని కన్న తర్వాత ఆయన చిన్నతనంలోనే మరి ఆమె చనిపోవడం, సావిత్రి పెంపుడు తల్లి ద్వారా పెరిగిన కానీ తండ్రి మరి గాంధీ సత్పాల్ గారు అంబేద్కర్ గారిని తీర్చిదిద్ది ఆయన మనోభావాలకు అనుగుణంగా ఉన్నత విద్య చదివించి ఈ దేశంలో మరి గొప్ప వ్యక్తిగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిన ఘనత మరి జన్మనిచ్చిన తల్లిగా ఆయన మొదటగా వర్తిస్తుంది. ఈ దేశం ఘనమైన నివాళి ఆవిడకి అర్పించాలి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా భర్తని అనుసరించి మిలిటరీ మరి సభ్యతలుగా ఉన్నా కానీ అయినా మరి భర్తను అనుసరించడంలో కానీ దేశం ఎడల సమాజం ఎడల మరి పిల్లలు ఏ విధంగా ఉండాలని విధంగా మరి పిల్లలు పెంచడం, ఆ రోజుల్లో తిండి లేని రోజుల్లో కూడా మరి ఆవిడ అంబేద్కర్ గారికి జన్మనివ్వటం ఈ దేశం మరి గర్వించదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా మరి ఆవిడకి ఘననివాళులు ఈ భారతదేశం అర్పించాలి. తద్వారా మరి ప్రపంచంలోనే ఆయన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు మరి అమెరికాలో కూడా మరి ఒక విగ్రహం స్థాపించుకున్నారు. ఈ సందర్భంగా మనందరం కూడా అవి నిరాకరించాలి. ఈ సమాజం ఎడల మన యొక్క సోషల్ బ్యాక్ టు సొసైటీగా మనందరం కూడా మనకి నివాళులర్పించి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా బాలు అండ్ మరియు గారు, చిట్టుబాబు గారు, నోకరాజు గారు, భాస్కర్ రావు గారు, గోపి గారు అందరం కూడా మనం మరి ఈ విషయంలో పాల్గొని పేరు చెప్పలేదు.